అప్పుడే డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ తీసుకొచ్చాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. 2.5 దశాబ్దాల్లో 25 ఏళ్లలో ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో ఎవరు సాధిస్తున్నారంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 33% తెలుగువారు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా వెరీ స్ట్రాంగ్ ఇన్ డాక్టర్స్. సంభవం మన దగ్గర డాక్టర్స్ చాలామంది ఏదైతే 7వ పాత కాలేజ్ ఎట్లయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చిందో, గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, కర్నూలు కానీ, తిరుపతి కానీ, రంగరాయ కానీ, ఇవన్నిట్లో కూడా బాగా చదువుకొని అందరూ విదేశాలకు పోయే పరిస్థితికి వచ్చారు. చాలాసార్లు నన్ను అడిగారు, ఇండియా నుంచి బ్రెయిన్ డ్రైన్ అవుతూ ఉంది, మీ ఒపీనియన్ ఏంటని అడిగేవాళ్ళు. నేను అప్పట్లో చెప్పేవాడిని, ఇనిషియల్ స్టేజ్లో బ్రెయిన్ డ్రైన్ ఉంది, భవిష్యత్తులో బ్రెయిన్ గెయిన్ ఉంటుంది, వాళ్ళు తిరిగి వస్తారని చెప్పేవాడిని. ఆ తర్వాతనే ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ పెట్టి ఈరోజు భారతదేశానికి వైద్య రంగంలో కార్పొరేట్ సెక్టర్లో సర్వీసులు అందించచ్చని నిరూపించే పరిస్థితికి వచ్చారు. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఆ రోజు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద డాక్టర్స్ వచ్చారు. ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే నెంబర్ 1 కమ్యూనిటీ ప్రపంచంలో తెలుగు వాళ్ళు, భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. నేను ఇప్పుడే అడిగాను మా మినిస్టర్ గారిని, మనకు మెడికల్ కాలేజీలో ఐటీ కోర్సెస్ ఉన్నాయా అని అడిగాను. లేవని చెప్పారు. నేను దీన్ని ఈరోజు ప్రారంభించడం కాదు, కానీ 97-98లో అప్పట్లోనే నేను చెప్పింది, ఎవరైనా ఏ కోర్స్ చేసినా ఐటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయాలి. ఎందుకు అడుగుతున్నానంటే, ఒక డాక్టర్, ఒక ఐటీ కానీ మీకు నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా లీడర్గా మీరు ఏదైనా చేసే అవకాశాలు వస్తాయి. ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ కావచ్చు, ఎవరైనా సరే దానిపైన స్కేలింగ్ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడే దాన్ని కూడా ఆలోచిస్తే మన వాళ్ళు ఇండియాలో మనమే నెంబర్ 1 అవుతాం. కంపల్సరీగా మెడికల్ కాలేజీలో ఉండే స్టూడెంట్స్ అంతా నాలెడ్జ్ ఎంత ముఖ్యమో టెక్నాలజీ కూడా అంతే ముఖ్యం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇట్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఈరోజు అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మేము ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఐడియల్ రూపొందించి 100% రికార్డ్స్ అన్నీ డిజిటల్ రికార్డ్స్ రావాలని ఇప్పటికి 88% చేశాం. రాబోయే రోజుల్లో 100% చేసిన తర్వాత టాటాతో మొత్తం ఇది వర్కౌట్ చేస్తున్నాం. హెల్త్ నర్వ్ సెంటర్ అని ఒక కార్యక్రమం తీసుకున్నాం. దీనివల్ల హెల్త్లో పనిచేసే అందరినీ, లాస్ట్ మైల్ పేషెంట్స్ దగ్గర నుంచి, ఫంక్షనరీస్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏది కావాలన్నా ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పరిస్థితి రావాలని. ఈరోజు మీరు చూస్తున్నారు, గవర్నమెంట్ అంటే కాంప్లికేటెడ్. ఏ చిన్న పని జరగాలన్నా కాంప్లెక్స్ ఉంటుంది, పోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అవన్నీ బ్రేక్ చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాం. 1000 సర్వీసుల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైంలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ ఆఫీస్కి ఎవరు పోయే పని లేదు, అవసరమే లేదు. ఇంకా ఒకప్పుడు మేము ఆలోచించేవాళ్ళం, ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం కామన్ మ్యాన్కి రాదని. అప్పట్లో ఐకాన్స్ వస్తే కరెక్ట్గా ఉంటుందంటే తర్వాత ఐకాన్స్ వచ్చాయి. ఇప్పుడు అవి కూడా అవసరం లేదు. మీ వాయిస్ని బట్టి మీరెవరో కంప్యూటర్ నిర్ణయించి మీకేం కావాలో చేసి పెట్టే పరిస్థితి వస్తుంది. లేకుంటే మీరు వాయిస్లో చెప్తే ఏఐ కన్వర్ట్ చేసి
యాక్షనబుల్ చేసి తర్వాత మీకు మళ్ళా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి వస్తుంది, మీ పని అయిపోయిందని. జస్ట్ హాయ్ అని పలానా రోజున పలాని దగ్గర నుంచి నేను ఈ టైంలో పలానా ఊరికి పోవాలంటే మీకు టికెట్లు బుక్ చేసి చెప్పే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ద రియాలిటీ. అందుకే ఈరోజు మేము డేటా లేక్ కూడా తీసుకొస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం భారతదేశానికి ఒక యూనిక్ అడ్వాంటేజ్ మీరు చూస్తే ఆధార్ అందరినీ ఐడెంటిఫై చేసి డూప్లికేషన్ లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఇది అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకటిగా తీసుకొచ్చి ఇంకొక పక్కన ఎవ్రీ హౌస్ కూడా జియో ట్యాగింగ్ చేస్తే ఇంకా బోగస్ అనే మాట కాదు, ఏ సర్వీస్ ఇవ్వాలన్నా రియల్ టైంలో ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ హెల్త్కి వచ్చినప్పుడు కుప్పం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, చిత్తూరు జిల్లా దీని తర్వాత టేకప్ చేస్తాం, రాష్ట్రం అంతా చేస్తాం. బిల్ గేట్స్ కూడా ముందుకొచ్చి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చి